విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా ముందు గట్టిగా మాట్లాడుతారు. సటైర్లు, పంచులు వేస్తారు. ఆయన అన్నదానికి ప్రత్యర్థుల నుంచి కౌంటర్లు వస్తాయి. ఇలా అటు ఇటు విమర్శలు, ప్రతి విమర్శలతో గుడివాడ పాలిటిక్స్ సాగుతోంది అంటున్నారు. దీనివల్ల మీడియాలో హైప్ తప్ప నిజానికైనా రాజకీయానికి జరిగే మేలేమైనా ఉందా అన్న చర్చ అయితే జరుగుతోంది. నిజానికి గుడివాడ యువకుడు, ఎంతో ఫ్యూచర్ ఉన్న నేత అని అంతా అంటారు. ఆయన కార్పొరేటర్గా టీడీపీలో తన పొలిటికల్ కెరీర్లో ఎంట్రీ ఇచ్చారు. వైసీపీలో ఏకంగా ఎంపీగానే 2024 ఎన్నికల్లో పోటీ చేశారు. ఓటమి వరించినా వైసీపీ జిల్లా ఇన్ఛార్జిగా జగన్ ఆయన్ని నిర్మించారు. 2019లో అనకాపల్లి ఎమ్మెల్యేగా టికెట్ సాధించి 2024లో గాజువాక వెళ్లి ఓటమి చూశారు. ఇలా 3 ఎన్నికలు, 3 అనుభవాలు ఆయనకు మిగిల్చాయి. జగన్ సీఎంగా ఉండగా 6 కీలక శాఖలను గుడివాడకు అప్పగించారు. అందులో ఐటీ, పరిశ్రమలు వంటి శాఖలున్నాయి. గుడివాడ మంత్రిగా 2 ఏళ్ల కాలం ఉన్నారు. ఒక సందర్భంలో చేసిన కోడిగుడ్డు కామెంట్స్తో గుడ్డు మంత్రిగా టీడీపీ వారు ట్రోల్ చేసే పరిస్థితి తెచ్చుకున్నారు. రాజకీయ విమర్శల మీద ఎక్కువ ఫోకస్ పెడతారు అన్న విమర్శలు కూడా ఆయన మీద ఉన్నాయి. ఒక్క ఓటమి పాలైన జగన్ ఆయనను గోదావరి జిల్లాల రీజియన్ కోఆర్డినేటర్గా నియమించారు. చోడవరం వైసీపీ ఇన్ఛార్జిగా చేశారు. ఇదిలా ఉంటే తనకు ఇచ్చిన సీటులో గుడివాడ ఏ మేరకు పట్టు సాధించారు అన్నది పార్టీలో చర్చ. ఆయన ఎక్కువగా ఉండేది విశాఖ. నిజానికి చోడవరంలో వైసీపీ బలంగానే ఉంది. అక్కడ సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే రాజు పట్ల వ్యతిరేకత ఉంది. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన విషయంలో ఎందుకో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాంతో వైసీపీని అక్కడ గట్టిగా నిలబెట్టి పరుగులు తీస్తే గుడివాడకు 2029లో గెలిచే మంచి స్కోప్ ఉంటుంది అంటున్నారు. అయితే ఆయన మాత్రం విశాఖలో ఉంటూ విశాఖ వైసీపీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెడుతూ ప్రత్యర్థులకు కౌంటర్లు ఇస్తూ కాలక్షేపం చేస్తున్నారంటున్నారు.